సరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి పార్లమెంటరీ ఎలక్షన్లో ఒక్క సీట్ అయినా వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఒక్క సీటు వచ్చటం ఏంటండి, అసలు గవర్నమెంటే వస్తుంది, మా ప్రధాని అయ్యేది మా మోడీ గారు అని అంటుంటే మళ్ళీ మీరు ఏదో కొత్త ప్రశ్న. అసలు నోటిఫికేషనే రాలేదు, ఓకే, ఓటర్ లిస్టే చూడలేదు, ఓట్లు ఎన్ని పోలు అవుతాయో తెలియదు, ఎంతమంది అసలు అప్పుడే ఎన్ని సీట్లు వస్తాయి అన్నీ చెప్తారండి ఎవడన్నా? ఓట్ల లెక్కింపు అయినాక కదా, కనీసం పోలింగ్ అయినాక నన్ను చెప్తారు కదా, సర్వేని బట్టన్నా. ఇంత మోతాదు ఇంత పర్సెంటేజ్ మీ అందాజులో చూడు, రేపు ఈ ఎలక్షను ప్రధానమంత్రి ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్ కాదు, ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు. అయిపోయినాయి, నచ్చిన వాళ్ళు ఎన్నుకున్నారు. ఇప్పుడు జరిగేది ప్రధానమంత్రి ఎవరు, ఎవడు అర్హుడు అని ప్రజలు ఓట్లేయాలి. ఎవరు అర్హులైతే వాళ్ళకు ఓట్లేస్తారు. అది ఒకటే, అంతకంటే దీని గురించి మాట్లాడుకోవటం అవివేకం అయింది. తెలంగాణలో జరిగేవి ఓన్లీ ప్రధానమంత్రి ఎన్నిక. ఎవరు ఎల్లయ్య అర్హులైతే ఎల్లయ్య, మమతా బెనర్జీ అయితే అర్హులైతే మమతా బెనర్జీ, ఇంకొక ఆమె అయితే ఇంకొక ఆమె, ఇంకొక ఆయన అయితే ఇంకొక ఆయన, ఇక్కడ ఆయన అయితే ఇక్కడ ఆయన. ప్రధానమంత్రికి ఎవరు ఎలిజిబుల్ అయితే ఒక్కళ్ళు వేస్తేది కాదు, అది ఒక తెలంగాణ ఓట్లు వేస్తేది కాదు, అది 27 రాష్ట్రాలు వెయ్యాలి, దేశమంతా వెయ్యాలి. దేశమంతా ఎవరు ప్రధాని కావాలనుకుంటే వారే ప్రధాని అవుతారు. ఆ ఎలక్షన్ ఇది ఇప్పుడు రేపు జరిగేది. సార్ ఇప్పుడు మోడీ గారి పైన నేను ఇంతకుముందు మాట్లాడినట్టు డిమానిటైజేషన్ అనేది, దానిపైన కొంచెం ప్రజలు అసంతృప్తిగా ఉండడం, అది ఎప్పుడో జరిగింది, ఎప్పుడో అయిపోయింది. ఇవన్నీ పాలనలోనే ఉన్నాయి కదా సార్. ఇంకొకటి ఏంటంటే కోట్లు పెట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఈ ప్రశ్న మీరు నన్ను అడగకూడదు యాక్చువల్గా. ఎందుకంటే నేను దీన్ని ప్రారంభించడని కాదు, దీన్ని నేను ఎంకరేజ్ చేసినని కాదు. ఎంకరేజ్ చేసిన ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో పాస్ చేయించి దానికి అంత తీర్మానాలు పాస్ చేసి అన్నీ చేసిన ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నారు. వారిని అడగండి ఈ రాష్ట్ర ప్రజలకు ఏం అన్యాయం జరిగిందో ఏంటో. మరి వాళ్ళ అబ్బాయి మాట్లాడుతున్నాడు, ఆయన వీళ్ళంతా మాట్లాడుతున్నారు కదా. అంటే ఇప్పుడు మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ఉంటే మేము మంచిగా చేసినాం అంటాం, మంచిగా చేసినాం. మేము ధనవంతుడు ధనవంతుడిగానే ఉండాలి, కోటేశ్వరుడు కోటేశ్వరుడిగానే ఉండాలని అనలేదు. మేము పేదవాడుగా కూడా కొద్దిగా ఎదగాలనుకున్నాము. వారికి వచ్చిన ఒక ఆలోచనని ఇంప్లిమెంట్ చేశారు. మాకు కరెక్టే అనుకుంటున్నాం మేము. ఇంకా ఏదో జరిగింది అని అంటే ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీర్మానం చేసిన వాళ్ళని అడగాలి, నన్ను కాదు. నేను చేయలేదు తీర్మానం. ది బెస్ట్ అని తీర్మానం చేసిన ముఖ్యమంత్రులను అడగండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే తీర్మానం పెట్టింది, చేసింది. దీనికి ఆ అసెంబ్లీలో మాట్లాడి దీన్ని మెరిట్స్ డిమెరిట్స్ చెప్పిన వాళ్ళని అడగండి, నేను కాదు. సార్ ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పేసి కేసీఆర్ గారు వస్తున్నారు, దీనిపై మీ స్పందన ఏంటి సార్? చూద్దాం రేపు ఏ ఫ్రంట్ ఏమి అంతా రేపు తెలుస్తుంది కదా బ్రదర్. రేపు ముందుంది కదా, 2-3 నెలలు తెలిసేపా. ఇప్పుడు మార్చి, ఏప్రిల్, మే అయిపోయాయి, 2 నెలలే. 2 నెలల్లో ఏప్రిల్ 30 ఏదో పోలింగ్ అంటున్నారు, 1 మంతే. నాకు ఇది అచ్చనగిరిలేసి పాసికిలేసి అవి నాకు చెప్పడం, జ్యోతిష్కాలు చెప్పడం రాదు. జరిగింది తెలిసింది చెప్పడం వరకే నాకు వచ్చు, జరిగేది చెప్పేది కాదు. నాకు తెలియదు. సన్నిహితుడు కోట గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది సార్? ఒక తల్లి బిడ్డల లాంటి అనుబంధం. మేము షూటింగ్లో ఉంటే కూడా నేను కోట బ్రహ్మానందం ఒకే రూమ్లో ఉండేవాళ్ళం, కలిసి భోంచేసేవాళ్ళం, ఒకే కంచంలో భోంచేసేవాళ్ళం. మా అంత ఆప్యాయంగా అసలు నిజంగా ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములు కూడా ఉండరు. అన్న నన్ను ఎంతో అభిమానించేవాడు, నాకు తినిపించేవాడు కోటన్న భోజనం. అట్లా మేము ఎంతో ఆత్మీయంగా ఉన్నాం, ఆత్మీయంగా పనిచేసినాం, షహబాస్ అనిపించుకున్నాం. బ్రతికినన్ని రోజులు షహబాస్ అనిపించుకుంటూనే ఉంటాం. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. Subscribe to Tambola TV. Chaka. Hi, hello, namaste. It's me, Madhvi Lata. Please subscribe to Tambola TV.